ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 3 గంటల పాటు సమావేశం సాగింది. ఈ భేటీలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన అవకాశాల లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదానీ ఇన్ఫ్రా, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేల్ డీడ్ కింద రిజిస్టర్ చేసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో క్రెడెన్స్ రియాలిటీ సంస్థ నిర్మించనున్న ఐటీ పార్కు ద్వారా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా విశాఖలోని ఆర్సిలర్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు నెల్లూరులో శామ్ మెటాలిక్స్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక పరిపాలనా పరంగా ఉద్యోగ నియామకాల కోసం పాత జోనల్ వ్యవస్థను సవరిస్తూ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ని తెచ్చారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని 4 జోన్ల నుంచి 6 జోన్లుగా మార్చారు. ప్రైవేటు యూనివర్సిటీల స్థాపన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. భూమి కేటాయింపులు, నిధులు, నిబంధనలను తగ్గించడం ద్వారా ప్రముఖ విద్యాసంస్థలను ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు అడాప్టివ్ మాన్యుమెంట్ పాలసీని తెచ్చింది. పలు సాగునీటి ప్రాజెక్టుల అంచనాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు ఎస్ఐబిపి ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, ఐటీ ఈఎన్సి శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో దాదాపు 70-80% కమెంట్స్ కూడా చేయటం, యాక్టివిటీస్ కమెంట్స్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా కూడా మరి కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి ప్రయత్నం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ప్రయత్నం, మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి ఈ ఆమోదించిన యూనిట్స్లో 9,62,202 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.